పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించినటువంటి మా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఏదైతే 13 లక్షల పై చీలుకున్నటువంటి బంగారు కుటుంబాలే కాదు 1.4 లక్షల మంది ఏదైతే మార్గదర్శులుగా ముందుకు వచ్చి ఆ బంగారు కుటుంబానికి దత్తత తీసుకున్నట్టు ముందుకు వచ్చినటువంటి మార్గదర్శులందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు, పాదాభివందనం అండి. ఎందుకంటే అండి, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది, ఏది ఎక్కడా తగ్గట్లేదు. గతం కన్నా ఎక్కువ సంక్షేమమే చేస్తున్నారు. అన్ని రకాలమైన కార్యక్రమాలు, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఈరోజు స్త్రీశక్తి, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అలాగే దీపం పథకం, వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. సామాజిక పెన్షన్లు గతం కన్నా ఎక్కువ 4,000 మామూలుగా ఈ వితంతువులకైతే, వికలాంగులకైతే 6,000, 7,000 వరకు ఇస్తున్నారు. సో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమం ప్లస్ అభివృద్ధి కార్యక్రమంలో కూడా మేము దూసుకువెళ్తున్నాం. ఏ రకంగా అభివృద్ధి, మౌలిక వస్తువులు, రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, జాబ్స్ తీసుకోవడం, మా ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో అది ఎక్కడ ఇసుమెంతు కూడా తగ్గలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోల్చుకుంటే అంతకన్నా ట్రిపుల్ రేట్లతో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది. అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రాష్ట్రంలో ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రెండు ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కారు, డబుల్ వేగంతో పనిచేస్తాయి. అయితే దీనికి అదనంగా ఇంకా ఏదన్నా చేయొచ్చా అన్నది చంద్రబాబు నాయుడు యొక్క మస్తిష్కంలో పుట్టినటువంటి ఆలోచన. 2023 నుంచే వారు చెప్తున్నారు, అనేక వేదికల్లో చెప్తున్నారు. ఈ రకంగా సంపద ఉన్నవాళ్ళు, సేవ చేయలేని విధంగా బిజీగా ఉన్నవాళ్ళు, అవకాశం లేని వాళ్ళు, దారి తెలియని వాళ్ళు, ఎలా చేయాలో తెలియని వాళ్ళు, చేయాలని మనసు ఉంది కాకపోతే ఆర్థిక వనరులు ఉన్నాయి, ఎలా తెలియదు. అటువంటి వ్యక్తులకి ఏదైతే అవసరాలు కావాలి, సహాయం కావాలి అని కోరుకునే వ్యక్తులకి ఈ రెండు గ్రూపులకి ఒక అనుసంధానకర్తగా ఉండి ప్రభుత్వం దీనికి మానిటరింగ్ లాగా అనుసంధానకర్తగా, ఫెసిలిటేటర్ గా ఉండి వారి యొక్క సహాయం పొందే విధంగా, దత్తత తీసుకునే విధంగా చేస్తే బాగుంటుంది. అలా చేస్తే అసమానతలు మరింత వేగంగా ప్రభుత్వం ఎట్లాగో చేస్తుంది, చేసే కార్యక్రమం ప్రభుత్వం ఇంకా పెద్దగా చేస్తుంది, ఇంకా మైక్రో లెవెల్లో చేసే అవకాశం ఉంది. తద్వారా వేగంగా వారిని అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని ఒక ఆలోచన వారికి 2022-23 నుంచే ఉంది. ఆ నివేదికలు చెప్తున్నారు. ఈ రోజు దాని కార్యరూపం దాల్చారు. సో దీనిలో ఎంతో కొంత మంచి జరుగుతుంది, కానీ చెడు జరుగుతుంది. 13 లక్షల కుటుంబాలకి ఎంతో కొంత మంచి ప్రభుత్వం ఇస్తుందే కాకుండా ఆ 1.4 లక్షల యొక్క మార్గదర్శకుల నుంచి కూడా అదనంగా, ఇప్పుడు ఇందాక చూపించారు ముఖ్యమంత్రి గారు, ఒక అమ్మాయికి HCL వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు, ఆవిడ ఆనందపడింది. అలాగే ఏదో కుటుంబానికి చిన్న ఇబ్బంది ఉంటుంది, దాన్ని మార్గదర్శి సహకరిస్తారు. సో సంతోషమే కదా. దీనివల్ల ఎంతో కొంత మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరిగే అవకాశం అయితే ఉండదు కదా. మంచి జరిగేదాన్ని మనం స్వాగతం